జనరల్గా అసలు ఎందుకు పెళ్లి చేస్తారు మమ్మీ? ప్రాబ్లం అంటే ఏంటి అసలు? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట విన్నావైతే బాగా జరిగిందా మరి ముచ్చట? ఎవడో నా ఆన్సర్ చేస్తాడు అనుకున్నాను. ముచ్చట్లు బాగా తెలుసు అన్నకి. బాగా ఎన్ని అకౌంట్లు ఉన్నాయి? గ్రామీణ బ్యాంక్ అకౌంట్లు కూడా వదలలేదు అన్నీ. పిన్ కార్పు. ఓ వెరీ నైస్. అదండి, అవన్నీ అప్పుడండి. ఇప్పుడు మారి ఇంకా నయం, ఏ తీవ్రవాదం అనలేదు. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు. వాడు కాన్సెప్ట్ ఏంటంటే, ఇట్లా దేనికైనా వెళ్ళాం అనుకో, రెస్టారెంట్ అండ్ బార్ అలాంటి వాటికి వాడు ఒక 90 తెచ్చుకుంటాడు పాకెట్లో. తెచ్చుకొని అంటే అడిగి పేరు ముషారఫ్, అడి పేరు. వాడి కాన్సెప్ట్ ఏంటంటే, మేము పెట్టిన పేరు అది. వాడు వస్తాడు, వచ్చిన తర్వాత అందరూ తాగుతూ ఉంటే చెప్తాం అనుకుంటే అవసరం లేదు, గ్లాసులు అడుగుండి కలుపుకొని తాగేస్తాడు. ఇలా మేము ఒక 4-5 సార్లు చేసాం. 5వ సారి సీసీటీవీలో దొరికిపోయిన తర్వాత అన్నొక్కడనే సైడ్ చేసి కొడేశారు జనాన్ని. ఆ దాబా వాళ్ళు, మా కాలేజ్ వాళ్ళు అనమాట పెట్టింది. సో ఇది ఎందుకు చెప్తున్నా, టెర్రరిస్ట్. సేమ్ రిలేటివ్స్ కూడా ఇలాగే బిహేవ్ చేస్తారు. ఓ బాంబేసి తింగేస్తారు. నేనేదో మందులో ఎక్కడో పిత్తే, నాకు 2 సబ్జెక్టులు ఉండిపోయినాయి. వాడి డైరెక్ట్ తీసుకెళ్ళిపోయి, మీ వాడికి కంప్యూటర్ సైన్సా ఏంట్రా అది, 2 సబ్జెక్టులు ఉండిపోయినాయి అన్నాడు. నాకు మా డాడీని ఆల్రెడీ 2 సార్లు అడిగా ఫీజు కట్టాలని, అవి వాడేసాను వేటుకో. ఇప్పుడు మా డాడీకి డౌట్, వీడు 2 సార్లు రాసి ఫెయిల్ అయ్యాడా లేకపోతే ఆ డబ్బులు వాడేసాడా అని. అలా ఉంటుంది. ఈ రిలేటివ్స్తో బాధపడలేక పేరెంట్స్ ఏం చేస్తారంటే, మ్యాట్రిమోనీ ప్రొఫైల్లో మన ఫొటోస్ పెడతారు. అందులో సాంప్రదాయని, సుప్పిని, శుద్ధ పూసని ఫోటోలు ఉంటాయి. అది చూస్తే నేను పెళ్లి చేసుకొని ఉంటుంది. అలాంటి ఫొటోస్ పెడతారు. ఈడెక్కడో ఒక ఫంక్షన్లో ఎక్కడో ఇట్లా గ్లాస్ పట్టుకొని ఇలా నుంచొని ఉంటాడు. ఆ ఫోటో మా డాడీ నా ఫోటో ఎడిట్ చేసి నాకు పంపించాడు. ఈడెవడు డాడీ అన్నాడు. వీడేంటి ఎంత తెల్లగా ఉన్నాడు. ఒరే, నేను ఒక యాప్ డౌన్లోడ్ చేశారా, దాంట్లో ఎడిట్ చేసి అలా చూడు. వాడు నేను కాదు కదా. ఫొటోస్. మాకు ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ పేరు నికోలస్. నీకు కూడా తెలుసా? అడిపేరు జస్ట్ నికోలస్. అయితే వాడి ఫోటోలు అవన్నీ తీసి మ్యాట్రిమోనీలో పెట్టారు, క్రిస్టియన్ మ్యాట్రిమోనీలో. ఓకేనా? పెట్టిన తర్వాత ఈ ప్రొఫైల్ నాకు కనిపించింది, వీడి ప్రొఫైల్. అంటే నేనేదో ఎదుగుతున్నానని కాదు, వీడి ఫోన్ తీసి చూస్తుంటే ఆడి ప్రొఫైల్ చూశారు. కానీ వీడు టెండరు బంబుల్లో జనాలను ఎత్తుక్కుంటూ ఉంటాడు అనమాట. వీడి పేరెంట్స్ ఏమో, వీ నీడ్ ఫెయిర్ ఆర్థడాక్స్ క్రిస్టియన్ అండ్ వెల్ టు డూ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కావాలని వీళ్ళ అమ్మా నాన్న. వీడు టెండర్లో బయో, వీడి పేరు నికోలస్ కదా, నువ్వు కట్టుకుంటే కోక, నేను అవుతా నికోలా, ఎస్ చివర్లో. కోకో కోలా వాడు చూస్తే గుద్దులో పెడేస్తారు బాటిల్. వీడి ఇష్టం వచ్చినట్టు వీడు రాయడు. వీడేమో మళ్ళీ షర్ట్ ఇప్పేసి ఫొటోస్, అక్కడేమో సాంప్రదాయని ఫొటోస్, ఇక్కడేమో షర్ట్ ఇప్పేసి 6 ప్యాక్ రాలేదు ఆడికి, జస్ట్ వచ్చినట్టు ఊహించుకుంటూ ఉంటాడు. ఆడు మాల్నరిస్ట్, అది 6 ప్యాక్ అనుకుంటాడు వాడు. ఎండిపోయిన తర్వాత ఏముంటే ప్యాకే కనిపిస్తుంది. నువ్వు బాగా ఎక్సర్సైజ్ చేసి చూపిస్తే అది ప్యాకు, తినకుండా మాడిపోతే అదేంటి పక్క అని అర్థం.